ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ అధ్యక్షురాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి త్వరగా కోలుకొని మళ్లీ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేందుకు నూతన ఉత్సాహంతో ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కోరారు. షర్మిలారెడ్డి ఉదర శస్త్రచికిత్స చేయించుకుని ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక గోదావరి గట్టున ఉన్న క్షేత్రపాలక వేణుగోపాల స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె త్వరగా కోలుకోవాలని, మళ్లీ దైనందిన జీవితంలోకి రావాలని ఆ వేణుగోపాల స్వామిని వేడుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, సీనియర్ నాయకులు బెజవాడ రంగారావు మాట్లాడుతూ షర్మిలారెడ్డి పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నూతన తేజం వచ్చిందన్నారు. ఆమెకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చాలా ఉత్సాహంగా ఉందని, త్వరలోనే షర్మిలారెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాడి సూరిబాబు, కిషోర్ కుమార్ జైన్, సాకా పుల్లారావు, బర్రె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా మా ఆత్మీయురాలైనటువంటి ప్రియతమ నాయకురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు పూర్తిగా ఆరోగ్యంగా కోలుకొని మరలా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో పాల్గొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి దిశలో తీసుకువెళ్లాలనే ఆలోచనతో వారి యొక్క ఆరోగ్య క్షేమం కోరి ఈరోజు నగరంలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో నగరానికి చెందినటువంటి అనేక మంది నాయకులు పాల్గొనడం జరిగింది. రాజమండ్రి నగర క్షేత్రపాలకుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క గుడిలో నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు అనారోగ్యం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉదర సంబంధమైనటువంటి వ్యాధికి సంబంధించి ఆపరేషన్ చేయించుకొని ఐసీయూలో ఉండి మరి నిన్ననే ఆవిడ రిలీజ్ అయిన సందర్భంగా ఆవిడికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొవాలని మరి మన క్షేత్రపాలకుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క గుడిలో ఈవేళ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శర్మిలమ్మకి ఆరోగ్యం బాగోవాలని పార్టీ అధ్యక్షులు మురళి గారు, టీకే రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రపాలక వేణుగోపాల స్వామి ఆలయం ఇక్కడ కష్టాలు ఉన్న వాళ్ళకి ఏ కోలతో కోరుకుంటే దేవుళ్ళు అందించే దేవుడు వేణుగోపాల స్వామి. ఆయన ఆరోగ్యం బాగుండాలని పార్టీ అంతా కోరుకుంటూ ఆవిడ వచ్చి మళ్ళీ పార్టీ బాధ్యతలు తీసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాం. తీసుకున్నది అమ్మాయి. అలాగే రేపు పొద్దున్న 2 ఏళ్ళు పోయాక ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆడికి ఆరోగ్యం, అన్ని మతాలు దేవుళ్ళు కూడా ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.